గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. మాట్లాడదాం సార్. నమస్కారం. చలసాని గారు, తమిళనాడు డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ ఒక కామెంట్ చేశారు. ఈ ప్రభుత్వం, విజయ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు, ఎన్నికలకి మనం సిద్ధంగా ఉండాలి. రేపు జరిగే లోక్సభ ఎన్నికలతో పాటు ముందస్తు ఎన్నికలు దీనికి కూడా వచ్చేయవచ్చు. అప్పుడు డిఎంకే అద్భుతమైన విజయం సాధిస్తుంది అని చాలా స్పష్టంగా ఆయన చెప్తా ఉన్నాడు. కూలిపోవచ్చు అనడాన్ని ఎట్లా చూడాలి స్టాలిన్ వ్యాఖ్యల్ని? ఇవాళ అన్నాడీఎంకే పార్టీ నెట్టినిలో కాదు దాటి చీలిపోయింది. అలాగే తనతో ఉన్న కూటమి సభ్యులందరూ కూడా చాలామంది, ఒక ఎండిఎంకే తప్ప, డిఎండికే తప్ప, కెప్టెన్ మిసెస్ విజయకాంత్ గారు తప్ప అందరూ వెళ్ళిపోయారు. ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారు. ఐఎంఏ వెళ్ళిపోయింది, సిపిఐ సిపిఎం కాంగ్రెస్ కూడా వెళ్ళిపోయింది. ఇవాళ తన కేడర్లో ఉన్న నిస్పృహన ఏదైతే ఉందో దాన్ని పోగొట్టడానికి సహజంగా నాయకుడు మాట్లాడే మాటలు. అంతకుమించి ఏమైనా అదనపు ఇన్పుట్స్ ఉన్నాయో లేదో మనం తెలీదు. బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్, డిఎంకేలో కూడా కొంతమంది అసంతృప్తివాదులు ఉంటారు. ఎందుకంటే వాళ్ళంతా వెయిట్ అండ్ ఈ పరిస్థితి లేదు. అందువలన ఇవాళ మిడ్ టర్మ్ వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా మనమే రాబోతున్నాం, ఇక వచ్చేస్తున్నాయి జమిలి ఎన్నికలు అంటున్నారు కదా. క్యాడర్ని నిలబెట్టుకోవడానికి, ఒక ఆశావాదాన్ని కల్పించడానికి, అంతే తప్ప మనం 29లో చూసుకుందాం, తర్వాత కాకపోతే 34 చూసుకుందాం అంటే క్యాడర్ మిగులుతారండి. 4 రోజులు కాదు, కమిటెడ్. అందువల్ల ఆయన జనరల్గా చాలా హుందాతనంగా ప్రవర్తించారు. అక్కడ రాజకీయాలు చాలా హుందాతనమైన రాజకీయాలు అంటే అక్కడ ఓన్లీ ఒకటి రెండు పక్షాలు తప్ప మిగతా ఎవరు కూడా కులాన్ని కానీ మతాన్ని కానీ అసలు రాజకీయంలో ముఖ్యాంశం చేయలేదు. అక్కడ ఈయన కూడా ఒక సినిమా వాడు కదా, ఏం చేస్తాడని మాట్లాడారు. ఆయన కూడా స్టాలిన్ అంకుల్ అని మాట్లాడారు. ఆయన వేసేయండి లేదా కాల్చి చంపేసేయండి, పెట్రోల్ పోసి తగలబెట్టండి, ఇలాంటి దిక్కుమాలి మాట్లాడుకోలేదు. ఉరి తీయాలి ఇలాంటి కామెంట్లు, ఉరి తీసేస్తాను, నేనే తీస్తాను, అవకాశం వస్తున్నట్టు అలా లేదండి. హుందాతనంగా అంటే ఎక్స్ట్రీమ్గా కొంతమంది మాట్లాడడం, సేమాన్ అనేవాళ్ళు అతను దుర్మార్గంగా నీచంగా మాట్లాడాడు తెలుగు వాళ్ళని. ఎన్టీకే ఏదో పార్టీ, దిక్కుమాల పార్టీ, వాడు తప్పితే రాజకీయాలు చాలా హుందాగా సాగినాయి. అందువల్ల స్టూడెంట్ బట్ రాజకీయాలు హుందాతనం చూడాలంటే మనం తమిళనాడులో స్టాలిన్ గారు 2016లో జయలలిత గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారానికి వెళ్తే ఆయన మామూలుగా వెళ్తూ చూస్తూ ఉంటే ఓడిపోయిన శరత్ కుమార్ గారు మొదటి ప్లేస్లో కూర్చున్నారంట. ఈయనకి 16 వరుసలు ఎక్కడ ఒక మూల పెట్టారు ఆయన పేరు. వీళ్ళు వచ్చిన తర్వాత కరుణానిధి గారు చాలా సీరియస్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓడిపోయినాడు ముందా ఒక ప్రతిపక్ష నాయకుడు వెనకమాల అని చెప్తే జయలలిత అంత ఫోర్స్ఫుల్గా మాట్లాడారు. ఎందుకంటే వ్యక్తిగత కక్షలు పెరిగిపోయినాయి. ఆయన ద్రౌపది వస్తాపడలాగా పాపం ఆవిడని చేయించిన దుర్మార్గాన్ని ఎప్పుడు మర్చిపోలేదు ఆవిడ. అలాగే ఆవిడ అధికారంలోకి వచ్చిన తర్వాత కరుణానిధి గారి పంచలాగేసిన వీళ్ళు మర్చిపోలేదు. డిస్పైట్ దట్ ఆవిడ దాన్ని పోకుండా హుందాతనంగా, అంటే ఇలాంటి సమయాల్లో ఏమన్నారంటే, నాకు ఆయన ప్రతిపక్ష నాయకుడిని అఫీషియల్గా ఎలక్ట్ అవ్వలేదు, బట్ అఫీషియల్గా ఎలక్ట్ అయిపోయిన ప్రతిపక్ష నాయకుడే, మాకు వస్తున్నట్టు ముందరగా ఇన్ఫార్మ్ చేయలేదు కాబట్టి ఎమ్మెల్యే కింద అక్కడ వేశారు, లేదా మొదటి స్థానం ఇచ్చాము, నేను అలా ఏం తప్పుగా అనుకోవద్దు, దీని మీద సీరియస్గా తీసుకోవద్దన్నా. అది హుందాతనం. అది తమిళనాడులో మనం చూద్దాం. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చిన విజయ్ గారు అంటే చాలా మంది ఏమంటున్నారంటే, ఇప్పుడు కూలిపోవచ్చు కదా అంటే, ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళ కూటమిలో ఉండి గెలిచిన వాళ్ళే కదా కొన్ని పార్టీలు, వాళ్ళే విజయ్కి సపోర్ట్ చేసి ఇప్పుడు అధికారంలోకి తీసుకొచ్చారు. దానివల్ల మళ్ళీ లాగి అన్నాడీఎంకేలోంచి మళ్ళీ చీలికి తీసుకొచ్చి ఇలాంటి ప్రయత్నాలు ఏమన్నా చేస్తాడా స్టాలిన్? మనస్తత్వం ఏంటి? ఆయనకి 107 స్థానాలు ఉన్నాయి. మళ్ళీ ట్రిచీలో ట్రిచీ ఈస్ట్లో మళ్ళీ ఎవరిని ఎక్కుతారో తెలియదు. బట్ మా పోపులే ఆ పార్టీ అధికారంలోకి రావచ్చు. అందువల్ల ఉప ఎన్నిక 108 స్థానాలు ఉన్నట్టే లెక్కండి ఒకవేళ ఎన్నిక జరిగితే. అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీలు అంత ఈజీగా ఒక స్టాండ్ మీద నిమిషానికి ఒక పాట మార్చే మనుషులు కూడా కాదు. ఎందుకంటే వాళ్ళ మెయిన్ ఎయిమ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం అలాంటి స్టాండ్ తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళకి అవకాశం ఇస్తారని అనుకుంటలేదు. బట్ వాళ్ళ పార్టీలో అసంతృప్తి అని వస్తే తప్ప, ఎవరి పార్టీలో? విజయ్ గారి పార్టీలో. ఎన్టీ రామారావు గారు నెగ్గినప్పుడు మ్యాక్సిమం చాలా సామాన్యులు 83లో మీకు తెలుసు కదండి, ఎవరో సైకిల్ షాప్ వాళ్ళు చాలామంది వచ్చారు, కొంతమంది మిగతాలు రావచ్చు, కొంతమంది ఆస్పిరేషన్స్ వచ్చిన అన్నారు. ఎందుకు అంటే రాజన బస్ గారు 2 పోటీ పొడిచారు, కంప్లీట్ కాదు కదా. వీళ్ళు కూడా చాలామంది వెళ్ళి అసంతృప్తులు ఉన్న వాళ్ళు కలిశారు కదా. అలాంటిది ఏమైనా జరిగే అవకాశం ఉంటే తప్ప వీళ్ళకి సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ వెళ్ళిపోయిన 4 సీట్లు ఏం కాదు. జనరల్లీ ద పార్టీ వాళ్ళ బిహేవియర్ అలా పద్ధతి ఉండదండి. కానీ తన పార్టీలో జోష్ పెంచుకోవడానికి ఇందాక మనం అనుకున్నట్టు
ఇప్పుడు నేను ఇంక రాను 29లో వస్తాం, లేదంటే 34లో వస్తాం, 39లో గ్యారెంటీ అంటే ఎవరు ఉంటారు? నవీన రాజకీయాలు. అందుకని అబ్సల్యూట్గా ఆ విధంగా కాదని. అంటే కార్యకర్తల్లో ఒక ఉత్సాహం కోసం ఇట్లాంటి కామెంట్లు ఉత్సాహం కోసం, హుందాతనంగా ఆయన అంతకుమించి ఇంకా ఇప్పుడు ఎన్టీ రామారావు గారు గెలిచిన తర్వాత జనగంగ తంతే ఆడు ఫుట్బాల్కి పడతాడు గుండ్రాయిలాగా వెళ్ళి దాన్ని ఇలాగే మాట్లాడేవారు. అలా లేదు. ఎందుకంటే హుందాతనమైన రాజకీయాల్లో మనం చెప్పుకోవాలంటే పశ్చిమ బెంగాల్లో బుద్ధదేవ్ భట్టాచార్య గారు 34 సంవత్సరాలు తమ వామపక్ష పరిపాలనని కోకటి వేళతో ప్రకటించినట్టు అసలు ఎంత ద్వేషాగ్నికి రగులుకుపోయింది భట్టాచార్య గారి మీద. ఈవిడ ఫైర్ బ్రాండ్ మామూలు బ్రాండ్ కాదండి. ఈవిడ ఫీర్స్ ఫైటర్, అసలు మామూలు ఫైటర్ కాదు. అసలు అడ్డు ఆపు కూడా ఉండదు ఆవిడకి. ఏమి మాట్లాడుతున్నా కూడా కంట్రోల్ ఉండదు. అప్పుడు అంత ద్వేషంతో మాట్లాడిన తర్వాత కూడా నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నాను, ఆడకూతురు అంటే ఆడకూతురండి ఆవిడ, నేను బెంగాలీ, అన్నా నువ్వు రావాలంటే వెళ్ళి ఆ రోజు వచ్చాడు. జనం ఆశ్చర్యం ముఖ్యమైన వెళ్ళేసుకున్నారు. ఏంటి ఇలా వెళ్ళాడని. అది హుందాతనం. ఇవాళ పినరాయి విజయన్ గారు వెళ్ళారు, సతీష్ గారు ప్రమాణ స్వీకారానికి వెళ్ళాడు. ఇంటికి వచ్చి పిలిచాడు, వెళ్ళాడు. ఎంత హుందాతనంగా ఉందండి అది. అసలు ఆయన వెళ్ళి నమస్కారం పెట్టగానే అక్కడ అందరూ చప్పట్లు కొట్టుకుంటూ మిగతా ఎవరికి రాలంత వయసు. మరి విజయ్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు స్టాలిన్ వస్తే బాగుండేది. స్టాలిన్ వస్తే ఆయన ఇంటికి వెళ్ళి వచ్చారు. ఆయన కూడా సరే, దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. ముఖ్యమంత్రి సీఎం ప్రమాణ స్వీకారం తర్వాత ఇంటికి వెళ్ళాడు కదా. ఓ తీసుకుందా వెళ్ళారు. దానికి అక్కడ దాంట్లో చేయించారు కదా, బహిరంగంగా కాదు. అలాగే నవీన్ పట్నాయక్ గారు తను మోసం చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీ ఉన్న అన్నాన్ని ఒక ఆదివాసీ బిడ్డ వచ్చి నేను రావాలనగానే వెళ్ళొచ్చాడు. ఆయన వెళ్ళొచ్చాడు. హుందాతనం ఎక్కువేడండి. ఆ తమిళనాడులో ఎంత గొడవలు పడ్డా తమ రాష్ట్రం కోసం వచ్చేటప్పుడు ఏకమైపోతారు. అది తెలుగు రాష్ట్రాలను నేర్చుకోవాలంటున్నాను. దాంట్లో ఉన్న పాజిటివ్. బట్ స్టాలిన్ గారు స్టబ్బర్డ్ లీడర్, నెక్స్ట్ జనరేషన్. ఆయన ఓడిపోయాడు. ఓడిపోయిన వెంటనే తన కాన్స్టిట్యున్సీకి వెళ్ళి చెప్పక కాన్స్టిట్యున్సీకి చెప్పక ఉదయనిధి కదా, ఉదయనిధి కాదు, ఈయన కాన్స్టిట్యున్సీకి వెళ్ళి అవును ఓడిపోయిన నెక్స్ట్ రోజు వెళ్ళి అందరికి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పొచ్చారు. అలాగే అక్కడ చెప్పక కాన్స్టిట్యున్సీలో ఉదయనిధి గారు కానీ హార్బర్ కాన్స్టిట్యున్సీలో నెగ్గిన మన శేఖర్ బాబు గారిని కూడా పక్కన పెట్టుకెళ్ళారు. ఆయన ఆయన అందరినీ కూడా అంటే ఒక పాజిటివ్ యాంగిల్లోనే వెళ్తున్నాడు. ఆయన గొప్పతనం గురించి ఒక క్లాస్లో ఒక మాట చెప్తానండి. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2021లో లక్షల బ్యాగులు, స్కూల్ బ్యాగుల మీద ఎవరు లైక్ చేయరో రెండు ఆకులు గుర్తు వాళ్ళు ఉండేది వచ్చేటట్టు. అలాగే ఇండైరెక్ట్గా అమ్మ గుర్తు అంటే జయలలిత బొమ్మ వేసి ప్రతి పిల్లలకి ఒక సందేశం పెట్టారు. వెంటనే వాళ్ళు ఇస్తారు, ఇదంతా ఆ పార్టీ ప్రచారం కదా, తీసి బ్యాగులు కొత్త వేసుకుందాం, మీకు అసలు పడదు కదని. ఆవిడ చనిపోయారు. అందరికీ అవి వేసేసేయండి, ఆ గుర్తులేదు. దాన్ని బట్టి ఓడిపోతే నేను ఎందుకు నిలబడతాను ఇక్కడ అన్ని. ఒకటి విషయం ఏంటంటే వాళ్ళ మీద కోపం లేదు, దివంగత నేత. రెండోది ఏంటంటే అన్ని కోట్ల రూపాయలు ఎందుకు వేస్ట్ చేయాలి, మళ్ళీ దానికి బొమ్మ చెరిపేసి ఇంకో చేయాల్సిన పని లేదు. చాలా గొప్పతనం చాటుకున్నాడు ఆయన. ఎప్పుడు కూడా తన రాష్ట్ర హక్కుల కోసం, దక్షిణాది హక్కుల కోసం నిలబడ్డ స్టాండ్ వాటి నేతగా చెప్పాల్సింది ఆయన్ని. ఎప్పుడు కూడా చిన్న రాజకీయం కోసం చిన్న చేయిస్తానని అనలేను. బట్ ఎనీవే పని ఆయన మాటలో అంతరార్థం ఏంటంటే నిలబెట్టుకోవటం అనుకుంటున్నాను. ఒకవేళ విజయ్ గారు తమ పార్టీ తాము కూలిపోతే తప్ప వాళ్ళు స్ట్రాంగ్గా ఇప్పుడు నిజంగా ఇప్పుడు కూలిపోయే పరిస్థితి వస్తే ప్రజలు 130 సీట్లు గెలిపిస్తారు ఆయన. దెబ్బ కొట్టేసారు వీళ్ళందరూ. ఒక కొత్తగా ఒక కసితో వచ్చిన ఉన్నవాడు ఆయన ఇప్పుడు హామీలు అమలు చేసి ఫెయిల్ అయిపోతే వేరే చేయలేక అసలు అవకాశమే ఇవ్వకుండా మీరు ఇట్లా లాక్కుంటే గ్రేట్గా అసలు క్వశ్చన్ ఒప్పుకోరండి ప్రజలు. అంత కసి మీద ఉంటుంది. 140 సీట్లు తప్ప డిపాజిట్ కూడా రావాలి. ఐ డోంట్ థింక్ దీస్ పీపుల్ గో టు దట్ ఎక్స్టెంట్. అది వాళ్ళు కూడా తెలుసు సార్, అట్లా చేయరు. ఆ జోష్ కోసం, పెంచడం కోసం. ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే చెప్తాను, తొందరగా రాబోతాను జమిలి ఎన్నికలు, మనం రెడీగా ఉండండి అంటారు. ఏం రెడీగా ఉండేది? వస్తే వేరే సంగతి. వచ్చినప్పుడే ప్రజల్లో జోష్ నింపడం కోసం. జోష్ దట్ మస్ట్ బి దట్. చూద్దాం సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.